జర్నలిస్టులపై దాడి జరిగిన ఘటన ఆదిలాబాద్ లో చోటు చేసుకుంది. స్థానిక జర్నలిస్ట్ లక్ష్మణ్ పై ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల పీతంరెడ్డి, హోంగార్డ్ మామిడి విజయ్లు దాడి చేశారు. అంతేకాకుండా జర్నలిస్ట్ లక్ష్మణ్ ను కుల పేరుతో దూషించారు. జర్నలిస్ట్ లక్ష్మణ్ బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. అయితే అదే వేడుకలకు వచ్చిన స్థానిక ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, హోంగార్డ్ మామిడి విజయ్లు వచ్చి జర్నలిస్ట్ లక్ష్మణ్ పై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. నువ్వు పెద్ద జర్నలిస్టువా, తమపై వార్తలు రాస్తావా అంటూ బెదిరింపులకు దిగారు. మేము ఏజెన్సీలో ఏమైనా వ్యాపారం చేస్తామని, నువ్వు ఎంత, నిన్ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దాడికి నిరసనగా స్థానిక ఇచ్చోడలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం అంబేద్కర్, కొమురం భీం విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చోడ ఎంపీపీ నిమ్మల ప్రీతంరెడ్డి, హోంగార్డ్ మామిడి విజయ్లపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించి ఎంపీపీ విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే రాత్రి అధికార పార్టీ చెందిన ఎంపీపీ ఒక రియల్ వ్యాపారస్తుడి ప్రీతంరెడ్డి జర్నలిస్టుపై దాడికి దిగడం, అందులో ఒక హోంగార్డు తన విధులకు విరుద్ధంగా దాడికి చేయడం సిగ్గుచేటు, శోచనీయం. ఈ ప్రజాస్వామ్యానికి, పత్రికా విలేకరికి, రంగానికి గొడ్డలు పెట్టేసి మేము ఖండిస్తున్నాం. దాడులతోని, బెదిరింపులతోని ప్రజాస్వామ్యాన్ని గాని, మా విలేకరుల హక్కులను గాని వీళ్ళు కాలాలు రాయలేరు. కాబట్టి దానికి నిరసనగా ఈ రోజు విలేకరులందరం కలిసి మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మా ఉద్దేశం ముఖ్యంగా ప్రీతంరెడ్డి ఇచ్చోడ మండలి అధ్యక్షుని వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి శాశ్వత